హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మామ్స్ కిచెన్లో చేప రవ్వ వేపుడు ప్రిపేర్ చేశాను. ఈ చేప రవ్వ వేపుడు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేను ఫిష్ని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. దీనిపైన కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకొని వీటికి చేప ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని అన్నిటిని కూడా ఇందులోనే కొంచెం హాఫ్ లెమన్ని పిండుకొని బాగా కలుపుకోవాలి. పేస్ట్ లాగా కలుపుకోండి. ఇందులోనే కొన్ని వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా కలిపి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఫిష్కి ఈ చేప ముక్కలు మొత్తంకి కూడా ఈ మసాలా అనేది బాగా పట్టించాలి. ఇలా ఫిష్కి మొత్తం కూడా బాగా పట్టించాలి మసాలా అనేది. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ వేయలేదు, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా నేను మూత పెట్టేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేస్తున్నాను. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ప్లేట్ తీసుకోండి. ఇందులోనే 2 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫిష్కి మొత్తం కూడా రవ్వ అనేది బాగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా ఫిష్కి మొత్తం కూడా రవ్వ అనేది బాగా పట్టించండి. ఇక్కడ నేను అన్ని ఫిష్ కూడా ఈ రవ్వలో వేసుకొని రవ్వ అనేది బాగా పట్టిస్తున్నాను చేప ముక్కలకి. ఇలా పట్టించుకొని పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫిష్ అనేవి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే టర్న్ చేయొద్దు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతనే టర్న్ చేసుకోండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇంతే, ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. చేప రవ్వ వేపుడు సింపుల్గా ఇలా ఫిష్ ఫ్రైని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.